హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లిని. సింపుల్ రెసిపీ, అందరూ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈజీ ప్రాసెస్ అసలు. ఫ్రెష్ ఈరోజు ఫ్రైడే కదండి, ఫ్రెష్గా మా నాన్న 1 kg తెచ్చారు బెండకాయలు. దాంతో ఫ్రై చేసుకుందామని చేశాను ఈరోజు. సూపర్గా వచ్చిందండి అసలు. కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆవాలు 1/2 స్పూన్ వేసుకోవాలి. వేసి బాగా ఫ్రై అవనించాలి. బాగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలు దండిగా వేసుకోవచ్చండి మీరు, మీకు ఇష్టమైతే. లేదంటే తక్కువ కూడా వేసుకోండి. ఏమంటే కచ్చాపచ్చాగా దంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుందండి. అది ఆయిల్లో బాగా వేయించారంటే స్మెల్ బాగుంటుంది. అయిన తర్వాత బెండకాయలని నిండా లావుగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలండి. లావుగా కట్ చేసుకుంటే ఫ్రై అవ్వడానికి చాలా సేపు అవుతుంది. అదే మీడియం సైజు ఉంటే బిన్నే ఫ్రై అయిపోతుందండి. మేము మీడియం సైజులో కట్ చేసుకున్నాము. కట్ చేసి ఇప్పుడు వేసి సాల్ట్ కొద్దిగా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక రెమెడీ అండి, జిడ్డుగా ఉండకూడదంటే ఫ్యాన్ గాలికి కట్ చేసిన తర్వాత ఒక 5 minutes ఆరబెట్టారంటే జిడ్డు అనేది ఎండిపోతుంది అనమాట. అప్పుడు ఆయిల్లో వేసారంటే కరకరని ఉంటుంది. అట్టే కూడా వేసేసారంటే ఒక 5 minutes బాగా వాడనిచ్చారంటే ఆ జిడ్డు అనేది వెళ్తుందనమాట. ఇప్పుడు చూడండి బాగా ఫ్రై అయింది. బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా కొంచెం సాల్ట్ చూసుకొని, సాల్ట్ ఇంకా చాలకపోతే కొద్దిగా వేసుకోండి. వేసి బాగా ఫ్రై చేయాలండి. కాయలు అనేది మెత్తగా ఉడకాలి. కొంచెం ఒక 5 minutes కాకుండా ఇంకా ఎక్కువ కూడా ఉడకపెట్టారంటే చాలా బాగుంటుంది, మెత్తగా ఉడుకుతుంది నరకనకుండా. ఇప్పుడైతే కొంచెం మిరప్పొడి వేసాము. వత్త మిరప్పొడి అయితే 1 స్పూన్ వేసుకోండి. మిక్సింగ్ మిరప్పొడి అయితే 2 స్పూన్స్ వేసుకోండి. ఏమంటే కారం తక్కువ ఉంటుంది కాబట్టి. మేమైతే బాగా ఫ్రై చేసుకొని ఒక 5 minutes ప్లేట్ మూసేసామన్నమాట, బాగా జిడ్డు అనేది పోవాలని. బెండకాయల్లో చాలా చేసుకోవచ్చండి, ఫ్రైయే కాదు. బెండకాయ కార్పుల్స్ చేసుకోవచ్చు, బెండకాయలో పకోడా వేసుకోవచ్చు. రాబోయే వీడియోస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేడీస్ ఫింగర్లో ఏమేమి చేసుకోవచ్చు అని కూడా అప్లోడ్ చేస్తాను నేను వీడియో చేసి. ఓకేనండి, నా ఛానల్ని మీరు సపోర్ట్ చేయాలి. ఇప్పుడైతే బాగా ఉడికింది. మిరప్పొడి పచ్చివాసన పోయేదాకా బాగా ఉడికించుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో మీరు కొత్తమల్లి వేసుకోవచ్చు, లేదంటే అలానే ఉంచేయండి. ఇప్పుడైతే లాస్ట్కి ఇంకొక 2 minutes అయితే రెడీ అయిపోతుంది మన ప్రాసెస్. అంతేనండి, ఇప్పుడైతే రెడీ అయిందండి. ఇంతే బెండకాయ ఫ్రై. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ సపోర్ట్ ఎంతో అవసరం.